మేము తుని నుంచి వచ్చామండి. ఆమె కుమార్తె. అయితే ఆమె పాపకి గర్భసంచిలో కాయలున్నాయనేసి హాస్పిటల్‌లో సంవత్సరం రోజులు మందులోడారండి. పాపకి పిల్లలు పుట్టడం 99% ఉండదు. 1% ఉంది. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. అని ఆమె ప్రార్థన చేసుకుని మరి అయ్యగారి దగ్గరికొచ్చినప్పుడు వారు ప్రార్థనలో వెళ్ళిపోతే పాప అయ్యగారికి చెప్పిందంట. అయ్యగారు నాకు ఆపరేషన్ పడతదన్నప్పుడు అయ్యగారు అరటిపళ్ళు ఇచ్చి పంపించారట. అరటిపళ్ళు ఇచ్చినప్పుడు ఆ అరటిపళ్ళు తినిన ఆ మంత్‌లోనే ఆ బిడ్డకి నెల ఎళ్ళి 7 రోజులు అయిన తర్వాత వామిటింగ్స్ అవుతూ ఉంటే చెక్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఆ తర్వాత మరలా వారు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే ఆ మేడం ఆశ్చర్యపోయారట. ఎందుకు ఈ అమ్మాయికి ఆపరేషన్ పడుతుందన్నాము, కణితులు ఉన్నాయన్నాము. అయితే ఇది ఎలాగ జరిగింది అలాగని ఆ మేడం గారు చాలా ఆశ్చర్యపోయినప్పుడు ఆ బిడ్డకి పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చక్కటి కుమారుడు పుట్టాడు. మరి వారు దేవునికి కానుక సమర్పించుకుంటూ ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు.